అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి। ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ్ ఎన్నో వింతలకు నిలయమవుతోంది। తాజాగా ఇంజనీర్ బాబా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు। ఇంజనీర్ నుంచి బాబాగా మారటం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది। ఇంజనీర్ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ హర్యానాలోని జర్జర్ జిల్లా వాసి। ముంబై ఐఐటిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివి 2019లో కెనడాలో ఉద్యోగంలో చేరారు। 36 లక్షల రూపాయల వార్షిక వేతనం। అక్కడ ఉండగా డిప్రెషన్ కు గురయ్యాడు। మానసిక ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించాడు। మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలోనే జీవితం అంటే ఏమిటి అని తెలుసుకోవాలన్న కోరిక కలిగింది। 4 ఏళ్లుగా ఒక గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్నప్పటికీ తన తల్లిదండ్రుల వైవాహిక జీవితం చూసి పెళ్లికి దూరంగా ఉండాలని భావించాడు। గర్ల్ ఫ్రెండ్ ను వదిలేసి జీవిత సత్య అన్వేషణ వైపు మళ్లాడు। ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే జీవితానికి పరమార్థం కోసం వెతకటం ప్రారంభించానని బాబా గుర్తు చేసుకున్నారు। జూనా అఖాడాలో చేరి సత్యాన్ని అన్వేషించటం ప్రారంభించానని తెలిపారు। 6 నెలలుగా జాడలేని కుమారుడి గురించి మహాకుంభ సమయంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో తన కుమారుడి ఆచూకీ తెలిసిందని ఆయన తండ్రి కరణ్ గ్రేవాల్ చెప్పారు। हरिद्वार है वो, तो मगर भाई उससे विजिट करते हैं, तो उसके बाद में फिर टाइम से निकल गया, तो अब वो वायरल हो गई है मीडिया के ऊपर। अब तो उसने फैसला, अब तो गोपी चंद वाली वो स्टेज आ गई कि उसकी माँ ये कह रही थी कि बेटे अंदर आ जा गृहस्थी में और परिवार ने संभाल ले, तो उसने कहा कि माँ सन्यासी के बाद बनने के बाद में तो यह बात बनेगी नहीं।